అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కి పోసాని కృష్ణమురళి తరలించారు. ఓబులవారిపల్లెతో హైటెన్షన్ నెలకొని ఒకసారిగా 3 రోజుల క్రితం పోసాని పైన కేసు నమోదైంది. ఎక్స్క్లూజివ్ గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కనిపిస్తోంది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదైంది. 24వ తేదీన ఈ ఫిర్యాదు అందింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కూడా ఉంది. ఆ ఫిర్యాదును ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేసి అంతకంటే ముందు పోసాని కృష్ణమురళి పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదని మీరు చూడొచ్చు. ఇక్కడ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. 24వ తేదీన ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. 24వ తేదీన కంప్లైంట్ కూడా వచ్చింది. ఒకసారి మనం చూస్తే ఆ కంప్లైంట్ కాపీలో మీరు చూడొచ్చు. సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోని పలు కొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అని అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమ ఒక కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉన్నటువంటి ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తనకు వచ్చినటువంటి నంది అవార్డుని తిరస్కరిస్తున్నట్టు, అలాగే అప్పటి నంది అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడారు. అవి నాకు బాధ కలిగించాయి, అందుకే నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నానట్టుగా ఈ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు ఆయన.